హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అండి. సోషల్ కంటెంట్‌కి సంబంధించి ఇది ఒక లెసన్ మనకి మానవ వనరుల అభివృద్ధి అండి. మానవ వనరుల అభివృద్ధి మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. కంటెంట్ అనేది ప్రతి కంటెంట్ కూడా థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు కంటెంట్ కూడా అదే చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి మనం 10థ్ క్లాస్ వరకు మనం చెప్పడం జరిగింది కంటెంట్. అలాగే తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసాం. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ చెప్పడం జరుగుతుంది మన ఛానల్‌లో. అలాగే మనకి చాలా బిట్స్ చేశారండి మన ఛానల్ డీఎస్‌కి సంబంధించి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డైలీ మన ఛానల్‌లో చెప్తున్నాము. ఒకసారి మన ఛానల్‌లో ప్లే లిస్ట్ ఉంటుంది. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అనే ప్లే లిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు డీఎస్సీకి సంబంధించి అన్ని బిట్స్ అందులో ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ చెప్తున్నాను. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్తే ఇది సోషల్ కంటెంట్‌కి సంబంధించి ఇది ఒక లెసన్ అండి. మానవ వనరుల అభివృద్ధి అనేది ఒక లెసన్. దానికి సంబంధించి బిట్స్ అనేవి ఈరోజు మనం చెప్దామండి. ఓకే. మనం టాపిక్‌లోకి వెళ్తే చూడండి. మానవ వనరుల అభివృద్ధికి చార్లెస్ షూల్స్ పేర్కొన్న 5 అంశాలు ఏమిటి? మానవ వనరుల అభివృద్ధికి చార్లెస్ షూల్స్ పేర్కొన్న 5 అంశాలు ఏంటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ఆరోగ్య సదుపాయం మరియు విద్య, వయోజన విద్య, ఉద్యోగస్తులకు శిక్షణ మరియు వలసదారులకు ఉద్యోగం కల్పించడం, లేదా పైవన్నీనా? ఏంటి ఇతనికి సంబంధించిన అంశాలు అని అడుగుతున్నారండి. మానవ వనరుల అభివృద్ధికి చార్లెస్ షూల్స్ పేర్కొన్న 5 అంశాలు ఏంటంటే ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా కరెక్టే. ఇతనికి సంబంధించినవే. ఆరోగ్య సదుపాయం మరియు విద్య, వయోజన విద్య, అలాగే ఉద్యోగులకు శిక్షణ మరియు వలసదారులకు ఉద్యోగం కల్పించడం, ఇవన్నీ కూడా చార్లెస్ షూల్స్ పేర్కొన్న 5 అంశాలండి. మానవ వనరుల అభివృద్ధికి చార్లెస్ షూల్స్ పేర్కొన్న 5 అంశాలు. నెక్స్ట్ మనకు చూడండి రెండోది, ఆర్థిక అభివృద్ధిలో విద్య మరియు ఆరోగ్యం పాత్ర తెలిపినది ఎవరు? ఆర్థిక అభివృద్ధిలో విద్య మరియు ఆరోగ్యం పాత్ర తెలిపినది ఎవరు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, టోడారో స్మిత లేదా గుడ్నెట్స్ అండి. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారండి. 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆర్థిక అభివృద్ధిలో విద్య మరియు ఆరోగ్యం పాత్ర తెలిపినది ఎవరు అంటే ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అంటే ఒకటోది ఏంటి, టోడారో, రెండోది స్మిత. ఈ ఇద్దరు కూడా ఆర్థిక అభివృద్ధిలో విద్య మరియు ఆరోగ్య పాత్ర గురించి తెలపడం జరిగింది. ఆర్థిక అభివృద్ధిలో విద్య మరియు ఆరోగ్య పాత్ర గురించి తెలిపింది ఎవరు అంటే టోడారో అండ్ స్మిత. నెక్స్ట్ మూడోది చూడండి, విద్య పైన ప్రభుత్వం చేసే ఖర్చు 106 దేశాలతో పోల్చుకుంటే భారతదేశ స్థానం ఎంత? విద్య పైన ప్రభుత్వం చేసే ఖర్చు 106 దేశాలతో పోల్చుకుంటే భారతదేశ స్థానం ఎంత అని అడుగుతున్నారండి. 132, 86, 72, 51? ఏ స్థానంలో ఉంది 106 దేశాలతో పోల్చుకుంటే అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఈ నాలుగింట్లో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 86 స్థానంలో ఉంది. విద్య పైన ప్రభుత్వం చేసే ఖర్చు 106 దేశాలతో పోల్చుకుంటే భారతదేశ స్థానం 86 స్థానంలో ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ 4 చూడండి, సర్వశిక్ష అభియాన్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? సర్వశిక్ష అభియాన్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అడుగుతున్నారండి. 2000లోనా, 2002లోనా, 2004లోనా, 2010లోనా? ఎప్పుడు ప్రవేశపెట్టారు సర్వశిక్ష అభియాన్ అని దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 2002లో అండి. 2002లో సర్వశిక్ష అభియాన్ను 2002 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. సర్వశిక్ష అభియాన్ను మనకి 2002 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ 5 చూడండి, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎన్ఆర్హెచ్ఎం. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎన్ఆర్హెచ్ఎంను ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. 2010 సంవత్సరంలోనా, 2012 సంవత్సరంలోనా, 2005 సంవత్సరంలోనా,
2013 సంవత్సరంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 2005లో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ మనకి 2005 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దాన్ని ఎన్ఆర్హెచ్ఎం అని కూడా అంటారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2005 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, పట్టణ ప్రాంతంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఫస్ట్ చూడండి, ఇది జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్. ఇది పట్టణ ప్రాంతంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. మనకి 2010 సంవత్సరంలోన, 2015 సంవత్సరంలోన, 2013 సంవత్సరంలోన, 2000 సంవత్సరంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. ఏ సంవత్సరంలో మనకి ఈ పట్టణ ప్రాంతంలో జాతీయ ఆరోగ్య మిషన్ను ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. మనకి ఈ 4 ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. 2013 సంవత్సరంలో పట్టణ ప్రాంతంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్ఓహెచ్ఎంను ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రాంతంలో జాతీయ ఆరోగ్య మిషన్ను 2013లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు చూసుకుంటే చూడండి. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఆదాయం, కులం, మతంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రజలందరికీ సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ఏ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం? మనకు చూడండి, ఆదాయం, కులం, మతంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రజలందరికీ సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ఏ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం అని అడుగుతున్నారండి. ఏ ప్రణాళిక? 10వ ప్రణాళిక, 12వ ప్రణాళిక, 11వ ప్రణాళిక, 9వ ప్రణాళిక. ఏ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 12వ ప్రణాళిక అండి. 12వ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఆదాయం, కులం, మతంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రజలందరికీ సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం 12వ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ మనకు చూడండి, 8వది, క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది? క్రింది వాటిలో తప్పుగా ఉందండి. 4 ఒకటి, అది మనం గుర్తించాలి. క్రింది వాటిలో ఒకటి తప్పుగా ఉంది, దాన్ని మనం గుర్తించాలి. ఫస్ట్ చూడండి, యుఎన్డిపి 1990, హెచ్పిఐ 1997, జిడిఐ 1995, జిఈఎం 1997. అసలు ఏంటి 4 తప్పు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. జిడిఐ అనేది మనకి 1995 అనేది తప్పు. జిడిఐ 1995 అనేది మనకు తప్పు. యుఎన్డిపి కరెక్టే, హెచ్పిఐ 1997 కరెక్టే, జిఈఎం 1997 కూడా మనకు కరెక్టే. కానీ జిడిఐ 1995 అనేది మనకి ఇక్కడ రాంగ్ అండి. నెక్స్ట్ మనకు చూడండి, 9వది, మానవ అభివృద్ధి ప్రాథమిక సూచికలు ఏమిటి? మానవ అభివృద్ధి ప్రాథమిక సూచికలు ఏమిటి? ఆయుర్దాయమా, అక్షరాస్యత రేటా, స్థూల దేశీయ తలసరి ఉత్పత్తి లేదా పైవన్న? మానవ అభివృద్ధి ప్రాథమిక సూచికలు ఏమిటి? మానవ అభివృద్ధి ప్రాథమిక సూచికలు ఏమిటి అని అడుగుతున్నారండి. మనకి ఇక 4 ఆప్షన్ 4 అండి. పైవన్నీ ఆయుర్దాయం, అక్షరాస్యత రేటు, స్థూల దేశీయ తలసరి ఉత్పత్తి, ఇవన్నీ కూడా మానవ అభివృద్ధి ప్రాథమిక సూచికలు. మానవ అభివృద్ధి ప్రాథమిక సూచికలు ఏంటంటే ఆయుర్దాయం ఒకటండి, అక్షరాస్యత రేటు ఒకటి, స్థూల దేశీయ తలసరి ఉత్పత్తి, ఇవన్నీ కూడా మానవ అభివృద్ధి ప్రాథమిక సూచికలు. నెక్స్ట్ మనకు చూడండి, 10వది, మానవ అభివృద్ధి విలువకు సంబంధించి క్రింది వాటిలో జతపరచము. మానవ అభివృద్ధి విలువకు సంబంధించినవి క్రింది వాటిని మనం జతపరచమన్నాడు. ఫస్ట్ చూడండి, అత్యధిక అభివృద్ధి చెందిన దేశం, రెండవది అభివృద్ధి చెందిన దేశం, మధ్యస్థ మానవ అభివృద్ధి, తక్కువ మానవ అభివృద్ధి. ఇందులో మనం కరెక్ట్గా ఇటువైపు జత చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. చూడండి, అత్యధిక అభివృద్ధి చెందిన దేశం 0.8 కంటే ఎక్కువ ఉండాలండి. అత్యధిక అభివృద్ధి చెందిన దేశం ఏంటంటే మనకి ఏ ఆన్సర్ మనకి ఇక్కడ 0.8 కంటే ఎక్కువ ఉండాలి. అలాగే రెండోది ఏంటంటే అభివృద్ధి చెందిన దేశం మనకి ఎంత 0.1
అత్యధిక అభివృద్ధి అంటే మనకి 0.8 కంటే ఎక్కువ అండి. అభివృద్ధి చెందిన దేశం ఏంటంటే 0.7 నుండి 0.8 వరకు ఈ మధ్యలో ఉంటే అభివృద్ధి చెందిన దేశం కింద మనం చెప్పడం జరుగుతుంది. దేని ప్రకారం మానవ అభివృద్ధి విలువలకు సంబంధించి. అలాగే మధ్యస్థ మానవ అభివృద్ధి అంటే సి అండి. 0.8 నుండి 0.7 మధ్య ఉంటే మధ్యస్థ మానవ అభివృద్ధి చెందినదండి. 0.8 నుండి 0.7. అలాగే తక్కువ అభివృద్ధి అంటే మనకి 0.5 కంటే తక్కువ ఉంటే మనకి తక్కువ మానవ అభివృద్ధి అండి. 0.5 కంటే తక్కువ ఉంటే తక్కువ మానవ అభివృద్ధి. 0.7 నుండి 0.7 వరకు అంటే మధ్యస్థ మానవ అభివృద్ధి. 0.7 నుండి 0.8 వరకు అంటే అభివృద్ధి చెందిన దేశము. అలాగే 0 కంటే ఎక్కువ ఉంటే అత్యధిక అభివృద్ధి చెందిన దేశం కింద మనం చెప్పడం జరుగుతుంది మానవ అభివృద్ధి విలువలకు సంబంధించి. నెక్స్ట్ మనం చూసుకుంటే 11 చూడండి. మానవ అభివృద్ధి సూచిక అంశాలు గరిష్ట కనీస విలువలు ఏమిటి? మానవ అభివృద్ధి సూచిక అంశాల గరిష్ట కనీస విలువలు ఏమిటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ఆయుర్దాయం గరిష్టం 8.3.6 సంవత్సరాలు, కనీసం 20 సంవత్సరాలు. అక్షరాస్యత రేటు గరిష్టం ఎంతంటే 100, కనీసం ఎంతంటే 0 అండి. అలాగే స్థూల దేశీయ తలసరి ఉత్పత్తి మనకి $80 చూసుకుంటే, మనకు రూపాయలు చూసుకుంటే మనకి ఇక్కడ 87,478, కనీసం ఎంత అంటే 100 అండి. లేదా పైవన్నీ సరైనవని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ అంశాల్లో మానవ అభివృద్ధి సూచిక అంశాలు గరిష్ట కనీస విలువలండి. గరిష్ట అంటే మనకి ముందు చెప్తాం, మన కనీస గరిష్ట ఇలాగ మనకి రివర్స్ చేసి కూడా అడుగుతూ ఉంటారండి. మనం చూసుకోవాలి గరిష్ట ఎంత కనీస ఎంత అనేది మనం క్లియర్గా దేనికి అదే సపరేట్గా తెలుసుకుంటే మరి చక్కగా రాయడానికి అవుతుంది. ఒక్కోసారి కనీస అంటారు, ఒక్కోసారి గరిష్ట ముందిస్తారు, ఒక్కోసారి కనీస ముందిస్తారండి. మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ ఆయుర్దాయం గరిష్టం ఎంత ఉండాలండి? 8.6 సంవత్సరాలు ఉండాలి. అలాగే కనీసం ఎంత ఉండాలి? 20 సంవత్సరాలు. అలాగే అక్షరాస్యత రేటు గరిష్టం ఎంత ఉండాలంటే 100 అండి. కనీసం ఎంత? 0 అండి. అక్షరాస్యత రేటు గరిష్టం, కనీసం అది. అలాగే స్థూల దేశీ తలసరి ఉత్పత్తి ఎంత అండి? గరిష్టం అంటే 87,478, కనీసం ఎంత అంటే 100 అండి. ఈ విధంగా మనం బిట్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం అసలు చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం చెప్పడం జరుగుతుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఏ సూత్రం ద్వారా సూచికల విలువలు లెక్క కడతారు? ఏ సూత్రం ద్వారా సూచికల విలువలు లెక్క కడతారని అడుగుతున్నారండి. ఏ విలువల ద్వారా అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏ సూత్రం ద్వారా అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి, వాస్తవిక విలువ మైనస్ కనీస విలువ బై గరిష్ట విలువ మైనస్ కనీస విలువ. రెండోది వాస్తవిక విలువ మైనస్ కనీస విలువ మైనస్ గరిష్ట విలువ. మూడో చూడండి, గరిష్ట విలువ మైనస్ కనీస విలువ, వాస్తవిక విలువ మైనస్ కనీస విలువ. నెక్స్ట్ మనం చూసుకుంటే వాస్తవిక విలువ మైనస్ గరిష్ట విలువ మైనస్ కనీస విలువ. అసలు ఏంటి ఇందులో కరెక్ట్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. మనకి వాస్తవిక విలువ మైనస్ కనీస విలువ బై గరిష్ట విలువ మైనస్ కనీస విలువ, ఇవన్నీ కూడా మనకి సూచికల విలువలు లెక్క కడతారండి. ఇవన్నీ కూడా ఈ సూత్రం ద్వారా సూచికల విలువలు లెక్క కడుతూ ఉంటారు. నెక్స్ట్ మనకు చూడండి 13వది, భారతదేశం మనకి భారతదేశం మానవ అభివృద్ధి విలువ 1980 సంవత్సరంలో 0.42% ఉంటే 2014కి ఎంత పెరిగింది? భారతదేశం మానవ అభివృద్ధి విలువ 1980 సంవత్సరంలో 0.42% ఉంటే 2014కి ఎంత పెరిగిందని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 0.613, 0.544, 0.612, 0.412 ఎంత పెరిగింది 2014కి అని అడుగుతున్నారమ్మా. భారతదేశ మానవ అభివృద్ధి విలువ 1980 సంవత్సరంలో 0.42% ఉంటే 2014కి ఎంత పెరిగిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 0.5
0.544 పెరిగిందండి. 2014కి 0.544% పెరగడం జరిగింది. నెక్స్ట్ 14 చూడండి. మానవ అభివృద్ధికి రిపోర్ట్ 2017 ప్రకారం భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? మానవ అభివృద్ధి రిపోర్ట్ మనకి 2017 ప్రకారం భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఫస్ట్ చూడండి, 138, 130, 131, 128 ఎంత అని అడుగుతున్నారండి. మానవ అభివృద్ధి రిపోర్ట్ 2017 ప్రకారం భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, 131 స్థానంలో నిలిచింది. మానవ అభివృద్ధి రిపోర్ట్ 2017 ప్రకారం భారత్ మనకి 131 స్థానంలో నిలిచింది. నెక్స్ట్ మనకి చూడండి 15వది, లింగ సాధికారత కొలమానము GEM లోని ప్రధాన అంశాలు ఏంటి? లింగ సాధికారత కొలమానములోని ప్రధాన అంశాలు ఏంటి? మనకి ఇక్కడ చూడండి, రాజకీయం, ఆర్థిక నిర్ణయాల్లో స్త్రీలు పాల్గొనడం. అలాగే రెండోది ఆర్థిక రాజకీయ అంశాలు స్త్రీలు భాగస్వామి అవడం. అలాగే మూడోది ఏంటంటే స్త్రీల సాధికారత లేదా పైవన్యం. అసలు ఏంటి లింగ సాధికారత కొలమానములోని ప్రధాన అంశాలు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, రాజకీయ ఆర్థిక నిర్ణయాలు స్త్రీలు పాల్గొనడం. రెండోది ఆర్థిక రాజకీయ అంశాలు స్త్రీలు భాగస్వామి అవడం. మూడోది స్త్రీల సాధికారత. ఇవన్నీ కూడా లింగ సాధికారత కొలమానములోని ప్రధాన అంశాలు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో డైలీ చెప్పడం జరుగుతుంది. బహుముఖ పేదరిక సూచిని ఎప్పుడు ప్రవేశపెట్టారు? బహుముఖ పేదరిక సూచిని ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అడుగుతున్నారు. 2010లోనా, 2012లోనా, 2014లోనా, 2016లోనా? ఎప్పుడు ప్రవేశపెట్టారు? బహుముఖ పేదరిక సూచిని ఎప్పుడు ప్రవేశపెట్టారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. 2010లో అండి, 2010లో ప్రవేశపెట్టడం జరిగింది. బహుముఖ పేదరిక సూచిని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2010 సంవత్సరంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మనకు 17 చూడండి, భౌతిక ప్రామాణిక సూచిని ఎవరు ప్రవేశపెట్టారు? భౌతిక ప్రామాణిక సూచిని ఎవరు ప్రవేశపెట్టారని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, UNDP 1990, మోరిస్ 1970, అమర్సన్ 1998. ఏది కాదు అసలు. ఇది ఇంకా ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్ 2 అండి, మోరిస్ 1970 అండి, 1970. భౌతిక ప్రామాణిక సూచిని ఎవరు ప్రవేశపెట్టారంటే మోరిస్ 1970 అండి. ఇది 70, మనకి ఇక్కడ 0 పడలేదు, 1970 అండి. భౌతిక ప్రామాణిక సూచిని ఎవరు ప్రవేశపెట్టారంటే మోరిస్ 1970 అండి. అలాగే మనకి 18 చూడండి, లాస్ట్ బిట్, భౌతిక ప్రామాణిక సూచిలోని సూచికలు ఏమిటి? భౌతిక ప్రామాణిక సూచిలోని సూచికలు ఏంటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, అక్షరాస్యత. రెండోది శిశు మరణాలు. మూడోది ఆయుర్దాయం లేదా పైవన్యం. ఏంటి 4గింట్లో ఏది కరెక్ట్ అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ. అక్షరాస్యత, శిశు మరణాలు, ఆయుర్దాయం ఇవన్నీ కూడా భౌతిక ప్రామాణిక సూచిలోని సూచికల కిందకి వస్తాయండి. భౌతిక ప్రామాణిక సూచిలోని సూచికల కిందకి అక్షరాస్యత శాతం, శిశు మరణాలు, ఆయుర్దాయం ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుందండి. ఇదండి ఈరోజు సంబంధించి ఈ లెసన్కి సంబంధించి బిట్స్. రేపు వ్యవసాయం వీటి గురించి బిట్స్ అనేవి మళ్ళీ సోషల్ కంటెంట్ గురించి చెప్పుకుందామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్తున్నాము, ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. మళ్ళీ రేపు మరొక వీడియోతో కలుసుకుందామండి. ఓకే, బాయ్.